ఇంతకాలం కష్టపడ్డారు, జాబ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్, ఎండల్లో తిరగాలి, వాళ్ళు చెప్పిన స్టంట్లన్నీ చెయ్యాలి, వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలి, డే అంటే డే, నైట్ అంటే నైట్ వెళ్ళాలి. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? అసలు ఒప్పుకున్నారా? రిటైర్ అయ్యాను కదా, రిటైర్ అయ్యాను కాబట్టి సరే అతనికి ఏదో కోరిక ఉన్నది, ఆ కోరిక ఇబ్బంది ఏం లేదు కదా, వాళ్ళకి ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు. నాకు ఇబ్బంది ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యి అతి కష్టం మీద రావడం జరిగితేనేమో ఎందుకు ఇతను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు పోతున్నాడు అని చెప్పేసి అనుకో, నేనేనాడు వాళ్ళకి అటువంటి నా కష్టాన్ని ఐఎమ్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అనే సంగతి నేను ఎప్పుడు చెప్పలేదు. వెళ్ళడం హ్యాపీగా సరదాగా వెళ్ళేవాడిని, వచ్చినా కూడా హ్యాపీగా సరదాగా వచ్చేవాడిని, బాగా జరిగింది చేసిందని చెప్పేసి హ్యాపీగా ఉండే వరకు వాళ్ళు సరే బాగానే ఉన్నాడు కదా, ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పేసి ఉండిపోయారు. అలాగా నేను నా ప్రయత్నాలు ఇలాగ చేసుకుంటూ ఎక్కడ దారి దొరికితే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళటం జరిగింది. ఏమైనా ఇబ్బందులు చూసారా ఆర్టిస్ట్గా? ఎలాగా ఆర్టిస్ట్గా ఎలాగా అంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లో ఇప్పుడు మీకు బాగా పేరు వచ్చిన మూవీస్లో మూడుకి ముందు మూవీలు చేశారా? చేశాను, ఒక 4-5 చేశాను అంతే. వినవయ్య రామయ్య అనే సినిమాలో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో ఒకటి చేశాను. మన కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర కథానాయకుడు సినిమాలో సీఎం అంజయ్ గారి క్యారెక్టర్ ఒకటి చేశాను. ఓకే. జగపతి బాబు గారితో ఆటగాళ్ళు అనే సినిమాలో చేశాను. మార్షల్ అనే సినిమాలో జడ్జి క్యారెక్టర్ శ్రీకాంత్ గారి కాంబినేషన్లో చేశాను. ఇవి నేను బిగినింగ్లో ట్రై చేస్తున్న సందర్భంలో నాకు ఒక కంపెనీ ఆర్టిస్ట్గా, డైలాగు లేని ఆర్టిస్ట్గా, సరే ఇతను చూస్తే కొంచెం బాగానే ఉన్నాడు కదా, ఒక పెద్ద మనిషిలాగా ఒక దగ్గర నిలబడ్డా కూడా కొంచెం గంభీరంగా ఉంటాడు అని చెప్పేసి అలా పిలిచిన సందర్భాలు నేను వెళ్ళాను చాలాసార్లు. అలా గుంపులో గోవింద నుంచి మెల్లగా 1-2-3 డైలాగులు చెప్పే స్టేజ్కి వచ్చాను. ఆ విధంగా నాకు కాల్స్ రావడం మొదలైంది. ఈ సినిమాలు ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు చేయడం జరిగింది. మరి దీంట్లో తరుణ్ భాస్కర్ గారు నన్ను ఎక్కడ ఏ దాంట్లో చూసారో తెలియదు కానీ ఒకరోజు వాళ్ళ ఆఫీస్కి నన్ను కాల్ చేసి సార్ ఇట్లా వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉందండి, మీరు ఆడిషన్ ఇవ్వండి అంటే ఆడిషన్ ఇచ్చాను. దాంట్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని తరుణ్ భాస్కర్ గారికి అయితే సెలెక్ట్ అయిన దాన్ని బట్టి డీజేటీలో నాకు అవకాశం దొరికింది. అంటే అప్పుడు నేను చేసే పర్ఫార్మెన్సు తరుణ్ భాస్కర్ గారిని వీళ్ళు సార్ మాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలండి అని చెప్పేసి అంటే ఆయన నన్ను అలాగా ఇతను ఉన్నాడని చెప్పటం, దాంట్లో రావటం. ఈ బలగం సినిమాకి కూడా పిట్టకథలు అదే క్యారెక్టర్ని వేణుగారు ఎప్పుడు చూసినారు అర్లియర్గా. చూసినప్పుడే ఆయన ఫిక్స్ అయిపోయారు ఈ నారాయణ క్యారెక్టర్కి నాకు ఇతనైతే బాగుంటాడని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఒక రోజున వాళ్ళు ఆడిషన్కి పిలిచినప్పుడు వేణుగారు అక్కడ ఉన్నారు. నేను కనిపించినప్పటికీ ఆయన ఆశ్చర్యపోయాడు, అరే ఇతనే కదా కరెక్ట్గా అని చెప్పేసి అనుకొని ఆ రోజు చెప్పాడు నాకు, సార్ మీరు మనము ఇది క్యారెక్టర్ చేసే నారాయణ అనే క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా మంచి దాని ఏమంటారంటే పవర్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టరు మీరు చేయాలి సార్ అని చెప్పేసి ఈ సినిమా మీకు బాగా మీకు మంచి మైలేజ్ తీసుకొస్తుంది, మీరు మనం చేస్తున్నామని ఆయన ఆ రోజు డిసైడ్ చేశారు. ఓకే సార్ అన్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది బ్యానరా, డైరెక్టరా, ఇంకేదా కాదు, నాకు అవకాశం. ఆ రోజున నా మైండ్లో ఉన్నది అదే, నాకు ఒక సినిమాలో అవకాశం వచ్చింది, డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్ అంటున్నారు, ఇంకా మనకు కావాల్సింది ఇంకేముంది అని అనుకున్నాను. ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళే ముందే ఒక 2-3 రోజులు రిహార్సల్స్ చేశారు, వర్క్షాప్ పెట్టారు వీళ్ళు ఆల్ ఆర్టిస్ట్తోని. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్తోని డిఫరెంట్ సిచ్యువేషన్స్ సీన్స్ వీళ్ళు వర్క్ షాప్ పెడితే అప్పుడు స్టోరీ చెప్పాడు ఆయన. సినిమా కథ ఇలా ఉంటుంది, మీ క్యారెక్టర్ది మీకు మధ్యలో ఇలాంటి అటాచ్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి డిటాచ్మెంట్స్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఈ విధంగా జరిగి ఉంటాయి, భవిష్యత్తులో ఈ విధంగా జరగబోతుంది, ఇవన్నీ చెప్పేసరికి నాకు నచ్చింది కథ. ఎందుకు నచ్చింది అని అంటే ఇవి తరచుగా పల్లెటూర్లలో మనము హైదరాబాద్లో అంటే పల్లెటూరు నుంచి పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళకు ఇవన్నీ శరమామూలే, చెప్పాల్సిన పని లేదు. కానీ నగరాల్లోనే పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ విషయాల గురించి అంతగా తెలియదు. నేను అక్కడి నుంచి కింది నుంచి వచ్చిన కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన అనుభవించిన కాబట్టి కొంచెం ఆ వాసన నాకు ఉన్నది కాబట్టి నాకు ఈ సినిమా కనెక్ట్ అయితే మాత్రం హిట్ అవుతుందని అనుకున్నానండి. డెఫినెట్లీ అనుకున్నాను. అండ్ చాలామందికి కనెక్ట్ అయింది, చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ సాంగ్ అంటే ప్రతిదీ ఒక క్యారెక్టర్ని కనెక్ట్ చేసి ఒక్కొక్క లైన్స్ పాడేటప్పటికి ఎవ్రీవన్ వాజ్ అంటే లైక్ ఆ కళ్ళన్నీ చెమర్చాయి అని చెప్పి. నగరాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకంటే కూడా ఇప్పటికీ పల్లెల్లో ఉన్న వాళ్ళకే ఈ సినిమా బాగా
గుండెలకు హత్తుకుపోయింది. మ్మ్. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు సినిమా దేవుళ్ళ ఫోటోలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఒక బలగం పోస్టర్ ఉంటుంది. అంతగా నచ్చింది వాళ్ళకి. ఏ క్యారెక్టర్ను కూడా వాళ్ళు వదిలేయలేకపోతున్నారు. లేకపోతున్నారు. అది అలా కుదిరింది అంతే. అవును.